చికెన్ బిర్యానీ చేసుకోవడానికి 1 కేజీ చికెను, అందులో మసాలాలు 6-7 లవంగాలు, ఒక 6 యాలకులు, 2 స్టార్ పువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, కొంచెం రాతి పువ్వు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 1/2 టీ స్పూన్ సాజీరా, 2-3 బగారాకులు, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నది, 1 కప్పు పెరుగు పెట్టుకుందామండి. అన్నీ కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసినవి వేసుకోవాలి. స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాగ చెప్పుకున్న మసాలాలన్నీ ఇందులో వేసుకోవాలి. 4 స్పూన్లు కారము, సాల్ట్ ఒక 4 స్పూన్లు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఫ్రై చేసిన ఆనియన్స్, ఇవన్నీ కలుపుకోవాలి. ఫస్ట్ కప్పు పెరుగు వేసుకోవాలి. ఆనియన్స్ వేయించుకున్న నూనె ఇందులో వేసుకోవాలి. 3-4 స్పూన్లు, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ మసాలాలు అన్నీ వేసి కలిపినాక నిమ్మకాయలు వండుకోవాలి. ఇందులో రెండు పచ్చిమిర్చి ముక్కలు, టీ స్పూన్ ధనియాల పొడి, 2 ఎగ్స్ బాయిల్ చేసి, చికెన్కి కేజీ రైస్ కడిగి పెట్టుకున్నాను. ఇవి ఒక 1/2 గంట నానబెట్టుకున్నాము. చికెన్ ఉడికేలోపు అవి నానుతుంది. స్టవ్ పైన పెట్టుకున్నాను. చికెన్ మంచిగా ఉడికేలోపు బియ్యం నానుతుంది. అందులో మసాలాలు 2 బగారాకు, 2 లవంగాలు, 4 ఇలాచి, 1 స్టార్ పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, పెద్ద ఇలాచి 1, రాతి పువ్వు, సాజీరా కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్నది, ఫ్రైడ్ ఆనియన్స్, ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. కొంచెం 4-5 స్పూన్లు సాల్ట్, కొంచెం ఉప్పగానే ఉండాలి, కొంచెం వాటర్, 5 స్పూన్లు సాల్ట్, నెయ్యి మరిగిన చూద్దాం. రైస్ వేసేసి
అన్నం అందులో రైస్ అందులో వేసుకొని ఒక 75% ఉడికేలాగా ఉంచుకున్నాము. చికెన్ కూడా ఉడికిందండి. చికెన్ రైస్ ఉడికినాక అది తీసేద్దాం. అది ఒక గిన్నెలో జల్లినంలో వేసుకోవాలి. ముందుగా పెంకాయ అనేది పెట్టుకోవాలి. నీళ్ళు కొద్దిగా అడుగు కావాలి వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. చికెన్ సూప్ వేసుకోవాలి. లేరుగా వేసుకోవాలి రైస్. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్, చికెన్ పీస్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఇక రైస్ ఒక లేరు, చికెన్ ఒక లేరు వేసుకొని మొత్తం అన్నం కర్రీ అయిపోయినాక వేసుకోవాలి. రైస్ లేరుగా వేసుకున్నాక లాస్ట్కి ఇట్లా కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ పైన ఇట్లా వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ లైట్గా వేసి వాటర్లో కలిపి వేసుకోవాలి. దమ్ వేసుకుందాం. ఇక ఒక 5 minutes 10 minutesలో అయిపోతుంది. పైన కొంచెం బరువు పెట్టి పెట్టేస్తే కొంచెం వెయిట్ ఉంది. చూద్దాం ఒకసారి అయిపోయింది.